మంత్రి లోకేష్ డిఎస్సి పేరుతో యువతని మోసం చేశారని, ఆటలు ఆడని వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి అంబటి విమర్శించారు. డిఎస్సిలో అవకతవకలపై లోకేష్ ఎందుకు సమాధానం చెప్పట్లేదని ప్రశ్నించారు. అయితే జగన్ హయాంలో ఒక్క డిఎస్సి కూడా నిర్వహించలేదని, డిఎస్సిపై అసలు మాట్లాడే అర్హత జగన్కి వైసీపీ నేతలకు లేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఏకైక పుత్రుడు, మొత్తం రాష్ట్రం అంతా కూడా ఆయన కనుసన్నల్లోనే జరుగుతూ ఉంది. ఈ డిఎస్సి కూడా ఆయన కనుసన్నల్లోనే జరిగింది. స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికేట్లు కూడా ఆటలు ఆడని వాళ్ళకు కూడా ఇచ్చేశారు, వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చారు. 19 నుంచి 24 మధ్యలో మీ బాస్ మావిగన్ గారు ఒక డిఎస్సిని కూడా జరపలేదు. ఆయన సమాధానం చెప్పవయ్యా విద్యాశాఖ మంత్రి అంటే ఆయన మాట్లాడే, నీ శాఖకు సంబంధించిన దానిలో కుంభకోణం జరిగిందయ్యా, మోసం జరిగిందయ్యా అని రాష్ట్రంలో విద్యార్థులు యువకులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంటే దాక్కున్నావే. విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు వస్తున్నాడు? నువ్వెందుకు చెప్పలేకపోతున్నావు? నోరు లేదా? మాట్లాడలేవా? లేక సమాధానం లేక వాళ్ళ మీద తోసేస్తున్నావా? ఏంటి అన్యాయం అంటారా? మరి ఆయన బెంగళూరులో ఉండాడో ప్యాలెస్లో ఉండారో మాకు తెలియదు. ఆయన తిరిగి వెనక్కి తిరిగి ప్రశ్నించండి. ముందు ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి రాష్ట్రంలో చెత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ముందు మీరు ఒకసారి ప్రశ్నించేసి క్లారిఫికేషన్ తీసుకొని డిఎస్సి గురించి మాట్లాడండి. అసలు మీకు కానీ మీ నాయకుడికి కానీ డిఎస్సి గురించి మీ గొడ్డలు పార్టీ మొత్తానికి ఒక్కరికి కూడా అర్హత లేదని చెప్తున్నాయి. సరే, నిజంగా మెగా డిఎస్సిలో దగా జరగకపోతే, నిజంగా అవకతవకలు జరగకపోతే ముఖ్యమంత్రి అయినా మాట్లాడాలి, లోకేష్ అయినా మాట్లాడాలి. రాజీనామా చేయి, లేకపోతే రాజీనామా చేయకపోతే ఒక పని చేయి, సిబిఐ ఎంక్వైరీ వచ్చిన తర్వాత రాజీనామా చేయొద్దు. పోనీ అదన్నా చేయి, అది చేయవు ఇది చేయవు, దగా చేసే కార్యక్రమం చేస్తున్నాడు నారా లోకేష్. వీఆర్ డిమాండింగ్ నారా లోకేష్ ఇమీడియట్గా రాజీనామా చేయాలి. 1,86,000 మంది రాష్ట్రంలో పనిచేస్తున్నారు. వాళ్ళని వెళ్ళి అడగండి, ఎవరి ప్రభుత్వంలో ఈ యొక్క ఉపాధ్యాయులందరూ ఉద్యోగాలు తెచ్చుకొని గౌరవప్రదమంగా ఈరోజు పాఠశాలలో పనిచేస్తున్నారంటే అది ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనేది వెళ్ళి కనుక్కోండి.